మండుటెండని సైతం లెక్క చేయకుండా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు అరకు పార్లమెంట్ అభ్యర్థి కొత్తపల్లి గీత. రాష్ట్రంలో ఇసుక మాఫియా, భూమాఫియా, లిక్కర్ మాఫియా రాజ్యమేలుతున్నాయని వైసీపీపై విమర్శలు చేశారు. నిత్యావసర వస్తువుల ధరలు 4 రెట్లు పెరిగాయని, మద్యం పేరుతో విషయాన్ని పేదలకు అమ్ముతున్నారని, 35 లక్షల మంది లివర్లు పాడైపోయాయని అన్నారు. 30,000 మంది పైనే ఈ మద్యాన్ని తాగి చనిపోయారని మండిపడ్డారు. రాష్ట్రం నుంచి 30,000 మంది ఆడపడుచులు కనిపించకుండా పోయారని, వారు ఎటు వెళ్లారో కనుక్కునే ప్రయత్నం జగన్ ప్రభుత్వం చేయలేదన్నారు. మద్యం షాపులో డబ్బులు తప్ప డిజిటల్ పేమెంట్ ఎందుకు తీసుకోవట్లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు గీత. రాష్ట్రంలో 9 సార్లు కరెంటు బిల్లును పెంచి చెత్తకు కూడా పన్ను వేసిన ఘనత సీఎం జగన్కే దక్కిందన్నారు. 60 నెలల పాటు అనుక్షణం దోచుకున్న జగన్మోహన్ రెడ్డికి ఓటు అనే ఆయుధంతో గట్టిగా బుద్ధి చెప్పాలని ఓటర్లను కోరారామె. భవిష్యత్తు కోసం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆయన త్యాగం చేసి నేనున్నానని చెప్పి మీ అందరి కోసం మీకు నేను భరోసాగా ఉంటాను. ఈ రౌడీ రాజ్యాన్ని మనందరి బిడ్డల్ని కాపాడుతానని చెప్పి ముందుకొచ్చారు. కాబట్టి ఈ రోజు ఒక చారిత్రాత్మక కూటమి ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ, జనసేన, బీజేపీ ముగ్గురు కూడా కలిసి ఒక రాక్షస సంహారానికి పూనుకున్నారు. కాబట్టి మనం అందరం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మన బిడ్డల భవిష్యత్తు 60 నెలల నుంచి మళ్ళీ దోచుకుంటారు. ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా, అన్ని మాఫియాలే. కరెక్ట్ గా చూస్తే మన జీవితం చీకట్లో నెట్టేశారు. ఒక్క రోడ్ వేసారా? మనందరినీ కూడా అభివృద్ధి సున్నా చేశారు. రేషన్ కార్డులు తీసేశారు. ఒంటరి మహిళల్ని ఇబ్బంది పెట్టారు. ఈ రోజు మనం చూస్తే మనకి రావాల్సిన 5 కేజీల బియ్యం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తుంది. ఇక్కడ చేసింది ఏమీ లేదు. స్టిక్కర్లు వేసుకుంటున్నాడు అంతే. నేనేదో చేసేస్తున్నాను, నేను సంక్షేమం చేశాను, నేను మా ఇంటికి సంక్షేమం చేస్తే ఓటేయమంటున్నాడు. ఓటేద్దామా?